దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హేరసుదేని వాగ్దానం మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడువారు మీరు కారు. చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడే వారిగా ఉండాలి. ప్రభు వైపు తిరిగి దేవాని ఆత్మను ధారాళంగా నా మీద కుమ్మరించండి అని ఆయన వేడుకునే వారిగా మీరున్నప్పుడు తప్పకుండా కొలత లేని ఆయన ఆత్మ అభిషేకంతో మిమ్మల్ని నింపుతారు. ఆయన అడుగు ప్రతి వారికి ఆయన ఆత్మను ధారాళముగా దయచేస్తారు. అయితే దేవుని యొక్క ఆత్మ ఎవరిలైతే ఉంటుందో వారు దేవుని కొరకు ఈ లోకంలో ప్రత్యేకముగా జీవిస్తారు. దేవుని కార్యములను ఎంతో గొప్పగా జరిగించేవారుగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటుండగా మీకు శ్రమ, బాధ, దుఃఖము, రోగము కలిగినప్పుడు ఆ యొక్క ఆత్మ మిమ్మల్ని కృంగిపోకుండా ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, నెమ్మది, సమాధానమును కలిగజేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటుండగా మీరు జ్ఞానము కలిగి, ధైర్యము కలిగి, బలము కలిగి, మీ సమస్త విషయాల్లో మంచి వివేచన, ఆలోచన కలిగి జీవించగలుగుతారు. అయితే దైవ సేవకులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి వారు నిలబడినప్పుడు దేవుడు ఆ సేవకుడిని తన స్వాధీనం పరుచుకొని మరి తన ఆత్మచేత నింపి ఎంతో తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. అయితే దైవ సేవకుల ద్వారా విత్తబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యము ఎందరెందరో జీవితాలను వెలిగించేదిగా, ధైర్యపరిచేదిగా, ఆదరించేదిగా, బలపరిచేదిగా, విడిపించేదిగా, రక్షించేదిగా ఉంటుంది. మరి దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటించబడుతున్నటువంటి ఆ వాక్యము ఎంతో ఫలభరితముగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి మనిషి యొక్క హృదయాన్ని కదిలించి ఎంతగానో రక్షించేదిగా, సరిచేసేదిగా ఉంటుంది. కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ కొరకు వేడుకొనండి. దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటుండగా మీరు ఎంతో దేవుని కొరకు గొప్ప కార్యములను చేయగలుగుతారు. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మరి దేవుని పేరట మీరు ప్రార్థన చేసి ఎక్కడ నిలబడినా, ఏది మాట్లాడాలనుకునేది చేయాలనుకున్నా దేవుని యొక్క ఆత్మే మీలో ఉండి ఆ పనులను జరిగిస్తుంది. ఆ యొక్క మాటలు ఏం మాట్లాడాలో దేవుని ఆత్మే మాట్లాడేదిగా ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి, వారింటి వారికి నీ రక్షణ ఇవ్వండి. ముఖ్యంగా నీ ఆత్మచేత వారిని, వారి కుటుంబాన్ని నింపండి. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించి కాచి కాపాడండి. వారి సమస్త విషయములలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. అపవాది, అంధకార, విరోధ కార్యముల నుంచి ఇప్పుడే వారికి విడుదల దయచేయండి ప్రభా. వారి గృహములో, వారి గృహము చుట్టూ మీరు ఉండండి. వారికి నాయనా తండ్రి ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉంటున్నారో విడిపించండి అయ్యా. నెమ్మది లేకుండా ఉన్నా నెమ్మది ఇవ్వండి ప్రభా. బలపరచుము తండ్రి, ధైర్యపరచుము తండ్రి. వారు వేటినైతే అడుగుచున్నారో నీ తట్టు తిరిగి అది నీ చిత్తమైతే యేసు నామములో వారికి దయచేయండి ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని దీవించి దినమంతా కాచి కాపాడమని, కీడు శోధన అపాలించి తప్పించండి. వారి జ్ఞానమును తీసివేసి నీ జ్ఞానముతో నింపి నడిపించమని, సమస్త విషయాల్లో కృప చూపించమని అయ్యా. నీ ఆత్మచేత ఇంకా నింపబడలేని వారిగా, వట్టివారిగా ఉన్నారేమో తండ్రి. ఇప్పుడే వారికి కొలత లేని నీ అభిషేకముతో వారిని ఆత్మతో నింపి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.